ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజునే వ్యాస పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. ఎందుచేతనయ్య అంటే వ్యాసుల వారి యొక్క జన్మదినం ఈనాటి రోజున. మనకి మహాభారతాన్ని అందించినటువంటి వ్యాసుల వారిని ఈ రోజున తప్పకుండా మనం స్మరించి కనీసం మహాభారతంలో మనకి తెలియని విషయాన్ని తెలుసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. గురు పూర్ణిమ అని చెప్పి మనకి సంబంధం లేనటువంటి వారిని ఆరాధన చేయడము, మనకి సంబంధం లేనటువంటి అర్చనలు ఆలయాలను దర్శించడం అనేటువంటిది ఏమాత్రమూ హర్షించదగ్గ విషయం కాదు. ఎందుచేతనయ్యా అంటే గుకారశ్చ అంధకారశ్చ రుకారశ్చ నిరోధకృత్ అంధకార వినాశిత్వ గురురిత్యభిజేత అని చెప్పడం జరిగింది. ఈనాటి రోజున మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడము, గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడము విశేష ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా చిన్నపిల్లలు ఈ రోజున హయగ్రీవ ఆరాధన చేయడం వల్ల కూడా చక్కటి విద్యాబుద్ధులను పొందవచ్చు. అంతేకాకుండా ఈనాటి రోజున చదువు చెప్పినటువంటి గురువు వద్దకు వెళ్ళి నమస్కరించి వారిని సత్కరించడం అనేటువంటిది చాలా మంచి విషయం.